హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ని నేను ఏవీ ప్లేయర్లో డిజైన్ చేశాను. సో ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ టెంప్లెట్కి సంబంధించిన వీడియో ఒక వారం రోజుల క్రితం, అంటే ఒక 4-5 డేస్ అవుతుంది, మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. అయితే అది తక్కువ మందికి రీచ్ అయింది. అయితే ఈ ఛానల్లో పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఈ టెంప్లెట్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఈ ఛానల్లో వీడియో చేస్తున్నాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, ఒక మంచి టెక్స్ట్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చినట్లుగా ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. డెమోని అయితే ఒక 5 సెకండ్స్ చూడండి. టెంప్లెట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, ఇక్కడ నేను బుజ్జి అని పెట్టాను కదా, సో ఇక్కడ మీకు నచ్చిన పేరు పెట్టుకొని, కింద మీకు నచ్చిన ఛానల్ కానీ, లేకపోతే టిక్టాక్ కానీ, షేర్ చాట్ కానీ, హలో షేర్ కానీ, ఈ ఐడీస్ పెట్టుకొని ఇలానే యాజ్ టీజ్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో 4.11.15 వీడియో ఇస్తున్నాను. ఆ వీడియో చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ మీకు కావాలనుకోండి, సో ఈ ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ టెంప్లెట్ ఇస్తే ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇంకొక ఛానల్ ఉందని మీ అందరికీ తెలుసు, మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ని. దాంట్లో నేను మీకు కైనమాస్టర్ని పూర్తిగా నేర్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కైనమాస్టర్ నేర్చుకోవాలనుకుంటే, సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కైనమాస్టర్ గురించి, తర్వాత ఏవీ ప్లేయర్ గురించి అయితే వీడియోస్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ లింక్ అని ఉంటుంది, విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే కైనమాస్టర్ని, ఏవీ ప్లేయర్ని నేర్పిస్తాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది, మిడిల్లో తీసుకోండి. 19:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో వచ్చింది కదా, అయితే ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. సో జూమ్ చేసి మీరు ఎక్కడ వరకు కాలితే అక్కడ వరకు ఇలా కరెక్ట్గా పాయింట్లో పెట్టుకొని ఇక్కడ ఈక్వల్ టు బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే లాక్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ టెంప్లెట్ని 1 మినిట్ వరకు డిజైన్ చేశాను. మీరు 30 సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు, 1 మినిట్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 సెకండ్స్ పెట్టాను, పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు టెంప్లెట్ని తీసుకుందాం. మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్, బోర్డరు, బుజ్జి అనేది ఉంటుంది కదా, ఇవి 3 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మన అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎంటీగా ఉంది కదా, లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే టెంప్లెట్ వస్తుంది కదా, మనకి కత్తెర పక్కన స్పిల్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఏంటంటే అప్లై అయిపోతుంది. ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి. కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పెంచండి. ఈ విధంగా కలర్స్ పెంచండి. సో కలర్స్ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి టెంప్లెట్ అనేది దీనికి ఎలా మ్యాచ్ అయిందో. అయితే దీనికి బార్డర్ పెట్టకపోతే నీట్గా రాదు కాబట్టి ఫస్ట్ మనం బుజ్జి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బార్డర్ పెడదాం. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపే బ్లూ కలర్ ఇమేజ్ ఇస్తున్నా, సో దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ బ్లూ కలర్ ఇమేజ్ అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా తీసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇలా లెఫ్ట్కి పెట్టండి. సో ఇక్కడ పెట్టండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ మీరు టెంప్లెట్ ఎంతవరకు పెట్టుకుంటే అంతవరకు డ్రాగ్ చేసుకోండి. చేసిన తర్వాత లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, మీకు బుజ్జి అని పిఎన్జీ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను కదా, ఆ బుజ్జి అని ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఈ యొక్క బ్లూ ఇమేజ్ పైన పెట్టండి.
సో మీకు బ్లూ ఇమేజ్ కొంచెం చిన్నగా ఉంటే మళ్ళీ బ్లూని టచ్ చేసి ఈ విధంగా కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు బుజ్జి మొత్తం పూర్తిగా దాంట్లో పట్టాలి కాబట్టి. సో ఇలా కిందకి వచ్చేసి ఈ యొక్క బుజ్జి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. మీకు ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే కిందకి పైపు కూడా జరుపుకోవచ్చు, ఎందుకంటే మీరు కరెక్ట్ స్పాట్లో పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీనిపైన సెట్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేశాను కదా. దీనికి ఇప్పుడు బార్డర్ సెట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేద్దాం. సో డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు దీనికి బార్డర్ సెట్ చేద్దాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లోనే 19:16 బార్డర్ ఇస్తున్నాను. ఆ బార్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ బార్డర్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అందుకోసమే ఈ బార్డర్ ఇస్తున్నా ప్రతిసారి. ఈ విధంగా తీసుకొని మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని బార్డర్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓవర్లై అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఎడ్జెస్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు షేర్ చాట్, హలో షేరు, టిక్ టాక్, యూట్యూబ్లో ఛానల్ ఉంటే దానికి సంబంధించిన ఐడిని ఇక్కడ మెన్షన్ చేయండి. లోగో ఉంటే డైరెక్ట్గా లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి లోగో తీసుకోండి. లోగో లేకపోతే టెక్స్ట్ పైన టచ్ చేసి మీ యొక్క షేర్ చాట్ కానీ హలో షేర్ ఐడి కానీ రాసేయండి. నేను మీడియా పైన టచ్ చేసి నా యొక్క లోగోని అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను. మీకు కూడా లోగో ఉంటే సో మీ లోగోని ఇలా తీసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ టైం పక్కన సెట్ చేసుకోండి. సో ఎందుకంటే ఎవరు క్రియేట్ చేశారనేది మనకి పర్ఫెక్ట్గా తెలియాల్సి ఉంటుంది. సో అందుకోసమనే సో ఇక్కడ నేను సెట్ చేశాను చూడండి. ఓకే, సెట్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చెప్పిన తర్వాత మీకు సాంగ్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. సో ప్లే చేస్తాను చూడండి. మనకి టెంప్లెట్కి అయితే ఈ యొక్క పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. బుజ్జి కానీ మహీటెక్ ఇన్ఫో కానీ సో బోర్డర్ కానీ చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు దీనికి ఒక మంచి సాంగ్ పెట్టుకుందాం. ఇలా ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి కిందకి వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేసి లాస్ట్కి రండి. మీది ఏ ఫోల్డర్లో డౌన్లోడ్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వచ్చేసి ఆ సాంగ్ పైన టచ్ చేయండి. మీకు ప్లస్ ఐకాన్ అడుగుతుంది, ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు సాంగ్ వచ్చింది, టెంప్లెట్ డిజైన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720 కానీ 1080 కానీ పెట్టుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది. ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే ఈ యొక్క టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లవ్ సాంగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.